నిజామాబాద్ జిల్లా మోర్తాండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రైతు ధర్నాలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ధాన్యం కొనుగోలు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతులు కరెంటు, నీళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్ల పాటు వ్యవసాయాన్ని పండుగలా మార్చామని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు మళ్లీ రోడ్లపై ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇటీవల నియోజకవర్గంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పుడు మహిళా రైతులు సహా రైతన్నలు పడుతున్న ఇబ్బందులు చూసి కలిచివేసిందని అన్నారు. వర్షాల భయంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకే అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కింటాకు 2,380 ఉండగా వ్యాపారులు కేవలం 1,750 నుంచి 1,900 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులకు ఎకరానికి 15,000 నుండి 20,000 వరకు నష్టం జరుగుతోందని వివరించారు. బాల్కొండ నియోజకవర్గంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ నాయకులకు పట్టడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల మన్ననలు పొందండి, నాకేం అభ్యంతరం లేదు. పని చేయకుండా ఈ ఛాలెంజ్ రిసీవ్లు ఏంటికి? దాంతో ఏమొస్తుంది? వడ్ల కుప్పలు లేస్తాయా? నువ్వు నాకు ఛాలెంజ్ చేసితే నేను నీకు ఛాలెంజ్ చూస్తే వడ్ల కుప్పలు లేస్తా? పని చేయాలి బాబు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు సంబంధించినటువంటి అన్ని రంగాల్లో ఎట్లెట్లయిందో గంట మాత్రమనే చెయ్యండి. రైతు బంధానే ఇక తీయద్దంటే ఇక లెటరేదా అది అందుకోసమే ఉండమన్నా. నెల 5 తారీఖు నాడు వరి కోతలు మా మండలంలో చాలా అయినాయి. మా గ్రామంలో కూడా గత నెల 5 తారీఖు నుంచి వరి కోతలు చాలా అయినాయి. నేనే ఒక 4 ఎకరాలు వేసిన. గత నెల 17వ తారీఖు నాడు కటింగ్ అయింది. ఇంతవరకు కల్లంగాడికి వచ్చిన నాదులు లేడు, కనీసం కళ్ళల కాడ సంచులు ఇచ్చిన నాదులు లేడు, లారీలు ఇంతవరకు. ఈ 17వ తారీఖు వస్తే నెల రోజులైతుంది. ఇంతవరకు మా గ్రామం నుంచి పోయినాయి 3 లారీలు. ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత అతి ఘోరమైన పరిస్థితి ఈ దగగోరు ప్రభుత్వం చేయడం చాలా అవమానకరం. రైతులను ఇంత నీచంగా ఇవ్వడం కూడా చాలా అవమానకరం. ఎందుకంటే గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు కేసీఆర్ హయాంలో మేము ఏ రోజు కూడా కళ్ళ దగ్గరికి పోయి కాపలా కాయలేదు. ఎందుకంటే పోసిన 2 రోజులకు 3 రోజులకు మేషరచ్చుడే లేట్ ఉంటుండే. మేషరచ్చుడే అంటే వడ్లు లేచిపోతుండే. కానీ ఇలా ఈ ఎండాకాలం పోసిన తెల్లరే మేషరచ్చినప్పటికీ నెల రోజుల నుంచి రైతును అరికోస పెడుతూ ఈ అకాల వర్షంలో రైతులను ఇంత ముప్పు తిప్పలు పెట్టిన ప్రభుత్వం ఇంత మాకు తెలిసిన కాడికైతే అప్పుడు ఆ కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిందంటే ఇప్పుడు తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇలా చేయడం చాలా దారుణం. మేమేమంటున్నామంటే తక్షణమే ఈ రైతుల బాధలను అర్థం చేసుకొని కలెక్టర్ స్పందించి ఈ 4-5 రోజుల లోపల ఈ ధాన్యాన్ని లేపినట్లయితే చాలా బాగుంటుంది. లేకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా రైతుల రూపంలో తీవ్రతరం చేస్తాం. ఈ జాతీయ రహదారులు కూడా ముట్టడికి సిద్ధమవుతామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు తక్షణమే కళల నుంచి వడ్లు లేపాలని వారిని డిమాండ్ చేస్తూ ఒకవేళ లేపనట్లయితే ఇంకో 10 రోజుల్లో కొత్త కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తాం.